2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ పరంగా? అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే కర్మ సిద్ధాంతం నక్షత్రాల వారీగా చూసుకుంటే ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిదండి. మన జ్యోతిష శాస్త్రంలో కానీ జ్యోతిష చక్రానికి కానీ ఏ జీవరాశికైనా, కేవలం మనుషులకి మాత్రమే కాదండి, మనకి కంటికి కనిపించేటువంటి జీవరాశులు పంది, కుక్క, ఎలుక, వాటికి సంబంధించిన అయినా కంటికి కనిపించినటువంటి క్రిమి కీటకాదులైనా సరే వాటికి కూడా కర్మనే ఆధారంగా నడుస్తూ ఉంటుంది. సో ఈ కర్మ అనేటువంటిది ఏమిటి అంటే, మనం చేసినటువంటి పనులే మనకి రిఫ్లెక్షన్గా కనబడుతూ ఉంటాయి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ, అది మంచైనా చెడైనా మళ్ళీ వాళ్ళే అనుభవించి తీరాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఈ యొక్క కర్మకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అని పేర్లు ఉన్నాయి. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి ఈరోజు నేను ఇలాంటి శరీరాన్ని ధరించడానికి, ఇలాగ ఒక బట్టలు వేసుకోవడానికి, చూడగలగడానికి, మాట్లాడగలగడానికి, మీతో ఇలా మాట్లాడగలగడానికి, నాకు ఈ జ్ఞానం ఉండడానికైనా కారణమైనటువంటి ఒక కర్మ. నేను మా తల్లి కడుపులో పుట్టడానికైనా, చూసేవాళ్ళు మీరు మీ తల్లి కడుపులో పుట్టడానికైనా కారణం ఒక కర్మ ఉంటేనే అది జరుగుతుంది. ఏ సంబంధము లేకుండా ఏ సంభాషణ జరగదు. ఈరోజు నేను చెప్పే మాటలు మీ వరకు కూడా వెళ్ళవు. అదే కర్మనండి. సో మనం పూర్వజన్మలో కానీ, పూర్వము మనం ఎన్ని జన్మలు ఎత్తామన్నటువంటిది మనకు తెలియదు. కొన్ని కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ అనేటువంటిది మనకు పరమోత్కృష్టమైనది వస్తుంది. సో ఆ జన్మల్లో మనం చేసిన కర్మ, అది మంచైనా చెడైనా, దాన్ని సంచిత కర్మ అంటారు సిరిగారు. దాని ఆధారితంగానే ఇప్పుడు మనం నడిచేటువంటి జీవితంలో మనకి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ఒక 10% కష్టపడితే 90% అదృష్టం కలిసి వస్తుంది. కొంతమందికి 90% కష్టపడినా 10% అదృష్టం కలిసి రాదు. ఎందుకు? ఆ కలిసి రావడం అంటే ఏంటి, అదృష్టం అంటే ఏంటి అంటే కర్మ రూపంలో అది మనకు ఎదురొస్తూ ఉంటుందన్నమాట. సో అది సంచిత కర్మ అండి. ఇక ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ నిమిషం మనం చేసేటువంటి పనులు, మన చేతిలో ఉండి చేసేటువంటి పనులు, మన బుద్ధి, మన జ్ఞానం, మన కాన్షియస్నెస్ అన్నమాట. ఇది ప్రారబ్ధ కర్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఆకలి వేసింది, ఆకలి అనేటువంటిది మీకు ఫుడ్ దొరకలేదు. ఆకలి వేయడం, ఫుడ్ దొరకకపోవడం సంచిత కర్మ. ఏదో రోజు మీరు ఎవరినో ఆకలితో మార్చడం వల్ల మీకు ఈ యొక్క కర్మ వచ్చింది. సో ఈ టైంలో మీరు ఎవరైనా అడిగి తింటారా, కష్టపడి తింటారా, యాచించి తింటారా, దొంగలించి తింటారా, కొట్టి తీసుకుని లాక్కుని తింటారా అనేది మీ బుద్ధి మీద, మీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. సో ఇప్పుడు కనుక మీరు కష్టపడి తిన్నారనుకోండి, ఆ కష్టం మీకు అలవాటు అవుతుంది, మీ జీవితం బాగుంటుంది. దొంగలించి తిన్నారనుకోండి, తర్వాత ఆ శిక్ష అనుభవిస్తారు. అది ప్రారబ్ధ కర్మ అండి. ఉదాహరణకి సింపుల్గా చెప్పాలి అంటే, ఒక నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పుని ఎలా ముట్టుకున్నాను అనుకోండి, దానికి వెంటనే కాలుతుంది. ఆ నిప్పును ముట్టుకోవడం ప్రారబ్ధ కర్మ, అది కాలడం ప్రారబ్ధ కర్మ. అయితే ఆగామి కర్మ అంటే ఏమిటి? ఆగామి కర్మ అంటే ఫ్యూచర్ అండి. రాబోయేటువంటిది, ఇప్పుడు నేను చేసినటువంటి కర్మకి రాబోయేటువంటి రోజుల్లో నేను అనుభవించేటువంటిది. అది ఓన్లీ ప్రారబ్ధ కర్మ ఉంటుందా అంటే కాదు, సంచిత కర్మ కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సంచిత కర్మ అనేటువంటిది నాకు చాలా ఎక్కువ ఉందనుకోండి సిరిగారు, నేను ఒక మహారాజుని ఘోరంగా అవమానించి, దూషించి తిట్టానండి అందరి ముందు. సో ఇప్పుడు ఆ కర్మ నేను ఎలా అనుభవించాలి? నేను కూడా ఒక మహారాజు స్థాయిలో ఉండి, ఒక లీడర్ స్థాయిలో ఉండి, వేరే ఎవరి చేతిలో నేను అవమానింపబడాలి. అప్పుడు అది పోతుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే మహారాజు అవ్వడానికి కావాల్సినంత పుణ్యం సంపాదించుకుంటానో, అప్పుడు నేను మహారాజు అయిన తర్వాత ఆ కర్మ నన్ను వెతుక్కుంటూ వస్తుంది. సో ఆ సంచిత కర్మ అనేది ఒక్కసారిగా నా మీద ఏం పడిపోదండి. దాని యొక్క మనం చేసేటువంటి కర్మల ఆధారితంగా పడుతూ వస్తుంటుంది. సో ఆ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ కలిపి మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి సంఘటనలు, ఆ పరిస్థితులే ఆగామి కర్మ అండి. సో ఇది ప్రతి మనిషికి, ప్రతి జీవరాశికి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. దీని ఆధారితంగానే మనిషి ఆయా పరిస్థితుల్లో, ఆయా మనుషుల వద్ద, ఆయా స్థితిగతుల్లో జన్మిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆస్ట్రాలజీకి దీనికి సంబంధం ఏంటి అంటే, జనరల్లీ ఆస్ట్రాలజీలో కర్మకారకుడు అని శనిని మనం చెప్తూ ఉంటాం. శని ప్లానెట్, అష్టమ శని, యాక్సిడెంట్స్ అవుతాయి. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, యాక్సిడెంట్స్ అనేటువంటి కర్మ అప్పుడు వెతుక్కుంటూ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ శని కర్మకారకుడు. ఏలినాడు శని కష్టాలు వస్తాయి, అర్ధాష్టమ శని పనులు డిలే అవుతాయి, కంటక శని తర్వాత స్థానచలనం అనేటువంటి జరుగుతుంది, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కర్మ అండి.
సో ఆస్ట్రాలజీ ద్వారా మనం ఇండికేట్ చేయొచ్చు ఎలాంటి కర్మ మీరు అనుభవించబోతున్నారు, దాన్ని మీరు తగ్గించుకోవాలి అంటే అదే ఇందాక చెప్పినటువంటి దాంట్లోనే అండి, కొన్ని కోట్ల యుగాలు కల్పాలైనా మనం అనుభవించిన కర్మ తరగదు, మనం అనుభవించాల్సిందే. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా మనం వేడుకోగలిగితే తప్పకుండా కర్మ అనేటువంటిది, పాపము అనేటువంటిది తగ్గుతుంది. అది ఎలాగ మనం వేడుకోవాలి, ఎలాంటి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలో ఇండికేషనే ఆస్ట్రాలజీ అండి. ఉమా గారు, మీరు చెప్పినట్టుగానే మరి మఖా నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది కర్మ సిద్ధాంతం, అండ్ అలాగే ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ, మఖా నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా మనం చూసుకుంటే అండి, కర్మ సిద్ధాంతంలో ఈ సంచిత కర్మ అనేటువంటిది ఏ విధంగా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళ యొక్క చార్ట్ ప్రకారము అంటే, మఖా నక్షత్రం వాళ్ళకి జనరల్లీ ఖచ్చితంగా ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఎంత సంపాదిస్తున్నారో ఆ డబ్బు మీ దగ్గర నిలబడదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా, అంటే ఈ సామెత ఎందుకు వాడానంటే, మీకోసం బయట జనాలు మాత్రం ఎంతో ఉంది ఏదో ఉంది అని చెప్పుకుంటారు, కానీ లోపల మాత్రం మీరు పడే కష్టాన్ని ఎవరు చూడరు. డబ్బు నిలబడదు, డబ్బులు ఉండవు కూడా, ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది చాలా కష్టం అవుతూ ఉంటుంది, కానీ పేరు మాత్రం కోట్లు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. అది ఒక కర్మ అండి. రెండవది ఏంటి అంటే, ఒక ఆలోచన మీద స్థిరంగా స్టేబుల్గా లేకపోవడం వల్ల వచ్చేటువంటి మానసిక అలజడి అనేటువంటి దాన్ని చూస్తారు. లేట్ మ్యారేజ్ అనేటువంటిది అవ్వడం కానీ, మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అవ్వడం కానీ, మెరిటల్ లైఫ్లో మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫిరెన్స్ అవ్వడం వల్ల ఇబ్బందులు రావడం కానీ ఖచ్చితంగా చూసే అవకాశాలు ఉంటాయి. సో మఖా నక్షత్రం వాళ్ళు మెరిటల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఓన్లీ మెరిటల్ లైఫ్ అండి, ఈవెన్ బిజినెస్ లైఫ్లో కూడా, బికాజ్ 6th లార్డ్ శని కాబట్టి వీళ్ళకి బిజినెస్ లైఫ్లో కూడా తెలియనటువంటి ఒక డ్రాస్టిక్ చేంజెస్ అనేటువంటివి, వాళ్ళతో క్లాషెస్ అనేటువంటివి ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అమ్మా, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు, స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఇదర్ సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, నరాలకి సంబంధించి వెరికోస్ వెయిన్స్ కానీ, లోయర్ బ్యాక్ పెయిన్స్ కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ కానీ, ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే సంచిత కర్మ అనేటువంటిది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది. ఆ కర్మని తగ్గించుకోవడం కోసం కొన్ని దాన ధర్మాలు అలాంటివి చేస్తూ ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ మఖా నక్షత్రానికి అధిపతి కేతు అండి, సింహరాశికి సంబంధించి అధిపతి రవి. సో రవికేతుల యొక్క కంజంక్షన్ అండి అది. సో ఇప్పుడు కూడా గోచారంలో రవికేతులు ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. సో అంటే ఈ టైంలో కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మెంటల్ హెల్త్ అనేటువంటిది, మెంటల్ ప్రెషర్ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. వెరీ సెన్సిటివ్గా ఉంటారు, వెరీ ఎమోషనల్గా ఉంటారండి. అంటే అలాని తెలివి లేని వాళ్ళ అంటే కాదు, వెరీ ఇంటెలెక్చువల్ పీపుల్, కానీ చాలా ఎమోషనల్గా ఉంటారు. ఆ విషయాన్ని చూసుకోండి, మనోధైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకొకటి ఏంటి అంటే, కెరీర్లో జనరల్లీ మఖా నక్షత్రం వాళ్ళు కళారంగం కానీ, సినీ నాటక రంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, ఏఐ, వర్చువల్ రియాలిటీ, శుక్రుడికి సంబంధించి బిజినెస్లు చేసినా అదేనండి. మనం బజార్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏ షాప్స్ కనబడుతూ ఉన్నాయి, ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారాలు, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇంటీరియర్ డిజైనింగ్స్, ఫర్నిచర్ షాప్స్, లేదనుకుంటే పరుపుల వ్యాపారాలు, పెర్ఫ్యూమ్స్ వ్యాపారం, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, సో ఇలాంటివన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్, ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. సో వీళ్ళందరూ కూడా ఇలాంటి శుక్రుడికి, మఖా నక్షత్రం వాళ్ళందరూ కూడా శుక్రుడికి సంబంధించిన వాటిలో చాలా సక్సెస్ అవుతారండి. 100% సక్సెస్ అవుతారు. వీళ్ళు దాని మీద ఫోకస్ చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ. మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, బొబ్బర్లు ప్రతి శుక్రవారం బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. కెరీర్లో సక్సెస్ కావాలి, గ్రోత్ కావాలనుకుంటే, అండ్ క్రియేటివ్గా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలిగితే మీకు ఎక్స్ట్రాడినరీ సక్సెస్ అనేటువంటిది కనబడుతుంది మఖా నక్షత్రం వాళ్ళకి. సో వీళ్ళ కర్మ ఏంటి అంటే మ్యారేజ్ అండి, ఐదర్ 2 మ్యారేజెస్ ఆర్ లేట్ మ్యారేజ్, లేదా మెరిటల్ లైఫ్ ఇష్యూస్ అనేటువంటివి. బికాజ్ నేను చెప్పేటువంటి బ్లూ ప్రింట్ కదండి, వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. సో కెరీర్లో కూడా చాలా ఒడిదుడుకులు చూసి 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 ఒక స్థాయికి వెళ్తారు, అయినా డబ్బులు ఉండవు, ఫైనాన్షియల్లీ డౌన్ ఖచ్చితంగా అండి. మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ సంపాదించేటువంటి యోగం కూడా వీళ్ళకు ఉంటుంది, బికాస్ ద ఒరిజినల్ 2nd లార్డ్ బుధుడు కాబట్టి. అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర డబ్బు అనేది నిలవదు. డబ్బు ఉండదు అంటే తెలివితేటలు అవి ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ డబ్బు అనేటువంటిది నిలబడదు. డబ్బు మాత్రమే కాదండి, 12th లార్డ్ చంద్రుడు కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి అశాంతి ఒకటి, ఎందుకంటే ద ఒరిజినల్ 4th అండి అది. తర్వాత మనసు కుదురుండదు, అంటే ఉరుకుల పరుగుల జీవితం అని మనం చెప్తూ ఉంటాం. మార్నింగ్ పరిగెట్టాలి, ఈవినింగ్ వరకు పరిగెట్టాలి, ప్రశాంతంగా 10 నిమిషాలు, గంట కాలక్షేపం చేసి కూర్చుందామంటే వాళ్ళకి కుదరదు. ఏదో ఒకటి వస్తుంటుంది. ఆ భయమో, బాధో, దుఃఖమో, ఆలోచనో, ఓవర్ థింకింగో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. డీప్ థింకర్స్ అండి వీళ్ళు, డీప్ సీకర్స్ కూడా. ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష చాలా ఎక్కువ ఉంటుంది.
పూర్ణాయుష్ అనేటువంటిది ఉంటుంది. కానీ వీళ్ళకి యాక్సిడెంట్స్ కానీ గాయాలు కానీ ఏమైనా అయ్యాయి అంటే 100% కర్మ యొక్క దోషం వల్ల వీళ్ళకి కలుగుతున్నాయి అని అర్థం అండి. శత్రువులు కూడా చాలామంది ఉంటారు. ఇంకొకటి ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్, మఖా నక్షత్రం వాళ్ళు లీగల్గా కేసులు కానీ పోలీస్ స్టేషన్ కానీ లిటిగేషన్స్ కానీ సెటిల్మెంట్స్ కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ ఇరుక్కున్నారంటే ఖచ్చితంగా సంచిత కర్మ వల్ల మీకు ఆ కర్మ అనేటువంటిది వచ్చింది, ఆ పరిస్థితి వచ్చింది అని బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్లీ వీళ్ళకి పుత్ర సంతానం కలిగేటువంటి యోగం ఉంది, సంతానం కలగడం లేదనో, ఎందుకంటే 5th and 8th లార్డ్ గురుడు మళ్ళా. సో పుత్ర సంతాన యోగం మీకు ఉంది, అలాంటి సంతానం కలగట్లేదనో, అసలు సంతానమే కలగట్లేదనో, భయమో బాధో ఆ పరిస్థితితో మీకుంటే సంచిత కర్మ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా రాజయోగము అనేటువంటిది కనబడుతోంది. ఏ విధంగా? రవి ఉండడం వల్ల. రవి 3వ స్థానంలోకి, కానీ అక్కడే 3వ స్థానంలో రవి తులలో నీచ స్థితి పట్టడం చేత, అప్పుడే గురుడు వీళ్ళకి ట్రాన్సిట్ 12th హౌస్లోకి అవ్వడం చేత సడన్లీ మనీ లాస్ అనేటువంటిది కూడా చూడొచ్చు. డబ్బు అనేటువంటిది సడన్గా విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావడం. నెంబర్ 2 హెల్త్ ఇష్యూస్ అండి, హెల్త్ ఇష్యూ కోసం అది ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం. నెంబర్ 3 సిబ్లింగ్స్తో కానీ కొలీగ్స్తో కానీ గొడవలు అనేటువంటివి రావడం, లేదా మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి రావడం, స్థాన చలనం అనేటువంటి జరగడం. ఈ అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 లోపు ఖచ్చితంగా జరగచ్చు. ఆ 1 మంత్ మీరు హెల్త్ కానీ అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా 1 మంత్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ 1 మంత్ మీకు ఎండ్ ఆఫ్ ది మంత్ ఖచ్చితంగా రవి యోగిస్తున్నారు కాబట్టి మంచిగా జరుగుతుంది. కానీ గోధుమలు దానంగా ఇవ్వడం కానీ శివుడికి అభిషేకం చేయడం కానీ తప్పకుండా 1 మంత్ మాత్రం చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ మఖా నక్షత్రం వాళ్ళకి ఇంకా బాగా కలిసి రావాలి అంటే గణపతి యొక్క ఆరాధన చేయగలిగితే అపారమైనటువంటి శక్తి ఉత్పన్నం అవుతుందమ్మా. అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే వాళ్ళకి ఏ మంత్స్లో ఎలా ఉండబోతుందని మీరు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎవరైతే ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దానికి పరిష్కారంగా మేము మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశం గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా మీకు మాత్రమే ఉండేటువంటి అంశము. సో అలా ఎవరైనా జాతకం చూపించుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ సమస్య వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడెన్స్ అనేటువంటిది లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి, ఎలా చేసుకోవాలనేటువంటి ఒక మెంటర్లా కానీ, బ్రెయిన్ కోచ్లా కానీ, ఒక ఆస్ట్రాలజర్లా కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్లా కానీ అన్ని డీప్ స్టడీ అనేటువంటి చేసిన తర్వాత మీతో మాట్లాడుతాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.